9 నెలల్లోనే ఎక్కడ కూడా దేశంలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. చాలా మంది ఆ రోజు నవ్వారు, ఈయన సినిమా నటుడు, ఈయనకేం తెలుసు ప్రజల పరిపాలన అని చెప్పిన అయితే అందరినీ, దేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. బ్రహ్మాండమైన మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాకుండా అధికారంలో రావడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. అప్పటిదాకా గుడిసెల్లో ఉండే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టాలనే ఉద్దేశం, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, రెసిడెన్షియల్ స్కూల్స్, వాళ్ళు చాలా మంది పేద విద్యార్థులు చదువుతున్నారంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చింది. అట్లా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు దేశంలో. రాజకీయంగా బీసీలకి, ఎస్సీలకి చట్టసభల్లోకి వచ్చే అవకాశాన్ని కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అన్నమాట. ఒక దాంట్లో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉండే, అటు సినిమా రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన కానీ సాటి. సినిమా రంగంలో ఏ పాత్ర వేసినా సరే ఆ పాత్రకి చేతులెత్తి దండం పెట్టే, ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెట్టే సంస్కారమైన పాత్రలు చేసేవాడు అనమాట. అటు దుర్యోధనుడిగా చేసిన, రాముడిగా చేసిన, లక్ష్మణుడిగా చేసిన ఆ పాత్రలో వీడిపోయేవాడు సినిమా రంగంలో. దేశ చరిత్రలోనే ఒక మహానటుడిగా, తెలుగువాడు మహానటుడిగా ఎదిగాడు అన్నమాట. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన అదేవిధంగా చాలా గొప్పగా ముందుకు వెళ్ళటం జరిగింది. ఇట్లా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఎన్నో కష్టాలు, ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా సరే, ఎంతమంది పార్టీని దెబ్బ కొట్టాలని చూసినా సరే రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన సంగతి మనందరూ తెలిసిందే. ఇటీవల కాలంలో కూడా పోయినసారి కూడా చంద్రబాబు గారిని జైల్లో వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని కొల్లకూడదామన్న చూసినా సరే రెట్టింపు ఉత్సాహంతో ఎప్పుడు పనిచేయని విధంగా మనం కానీ, జనసేన కానీ, బీజేపీ కలిసి కూటమిగా ఫామ్ అయ్యి దాదాపు 170 సీట్లు, 164 సీట్ల పైన గెలిచిన ఘనత తెలుగుదేశం పార్టీది. కూటమి